యూపీఏ హయాంలో చారిత్రాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ దూరదృష్టితో చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ఇక ప్రజలకు ఆర్టీఐ జీవన రేఖగా మారిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చరిత్రాత్మకమైనటువంటి చట్టాలని తీసుకొచ్చినట్టు ఘనత అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది. సోనియా గాంధీ గారి యొక్క ఉదారత్వము, సోనియా గాంధీ గారి యొక్క రాజకీయ అనుభవంతో, వారి సహకారంతో మన్మోహన్ సింగ్ గారు అక్టోబర్ 12న 2005లో ఆర్టీఐ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశ చరిత్రలో సమాచార హక్కు చట్టం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఎంత సాహసోపేత నిర్ణయం అంటే ప్రజలకి ప్రభుత్వాన్ని నిలదీసి వాస్తవాలు తెలుసుకున్నటువంటి మహత్తరమైనటువంటి అవకాశం సమాచార హక్కు చట్టం ద్వారా యూపీఏ ప్రభుత్వం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు కలగజేసినారు. నిన్నటికి 20 సంవత్సరాలు అయింది ఈ సమాచార హక్కు చట్టం తీసుకొని వచ్చి. ఈ చట్టం యొక్క గొప్పతనం, దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత సమాచార చట్టం హక్కు వినియోగించుకున్న వారికి చాలా మందికి తెలుస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు దూరదృష్టితో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, సీనియర్ నాయకులు ఆలోచించి ప్రజలకి ప్రభుత్వ సంస్థల వద్దను సమాచారాన్ని పొందే అధికారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పరిపాలన పారదర్శకంగా, బాధ్యతంగా